హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ సినీ నిర్మాత సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వంలో వహించగా నందమూరి కళ్యాణరామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డెవిల్. ఇక ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సంయుక్త మీనన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే కనుక భారీ బడ్జెట్తో అయితే తెరకెక్కించారు ఈ సినిమాను. అయితే 45 కోట్ల రూపాయల వరకు వెచ్చించి నిర్మించినట్లు అభిషేక్ నామా ఇటీవల అయితే వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్స్ నిర్వహించడంతో కొంత మేరకు బజ్ అయితే క్రియేట్ అయింది. మొత్తంగా ఈ సినిమాకు 21 కోట్ల రూపాయలైతే బిజినెస్ అనేది వాల్యూ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. బిజినెస్ కూడా భారీగానే జరగడంతో ఈ సినిమాకు అత్యధిక థియేటర్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో 450 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ అయితే చేశారు. ఇక న్యూ ఇయర్ సెలవు దినం రోజున కొంత మెరుగ్గా కలెక్షన్స్ సాధించినప్పటికీ కూడా ఆశాజనకంగా లేదనేది ట్రేడ్ రిపోర్ట్. ఇక ఈ సినిమా 6వ రోజున 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో ఈ సినిమా ఇండియాలో 13.4 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల గ్రాస్ అయితే వసూలను నమోదు చేసింది. ఇక కళ్యాణరామ్ డెవిల్ చిత్రం భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్గా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా 21 కోట్ల షేరు, అలాగే 42 గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టాల్సి ఉంది. సంక్రాంతి రేసులో భారీ సినిమాలు వస్తున్నందున ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే సాధిస్తుందా అనే అనుమానంగా కూడా మారింది. ఇక రానున్న 10 రోజుల్లో ఈ సినిమా 25 కోట్ల గ్రాస్ వసూలు అయితే చేయాల్సి ఉంది. మరిన్ని బాక్స్ ఆఫీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.